మాయా మంది డిలైట్ ఇది ఎక్కడ ఉందంటే మన అత్తిలో టీటీడీ కళ్యాణ మండపానికి ఆపోజిట్ లో వైనాట్ పైన థర్డ్ ఫ్లోర్ లో ఉంది మాయా. మాయా నీకు నడిచి ఒప్పుకుంటే మెట్లెక్కిలు లేదంటే మాలే లిఫ్ట్ ఎక్కు. లిఫ్ట్ ఎక్కమన్నా కానీ ఎక్కి చిన్నపిల్లలు అసలు వేసామనుకో మాకులేగా దోలు తీరిపోద్ది. మేము వీడియో తీయకముందే ఒకసారి పైకి వచ్చి ఎలా ఉంది అంబియన్స్ ఏంటని ఒకసారి చూసుకున్నాం మాయా. అన్ని బాగున్నాయి అనుకున్న తర్వాత మేము పైకి వచ్చేసాం. అందుకనే డైరెక్ట్ వెళ్ళిపోయి స్పాట్ లో అయితే కూర్చున్నాం. ఇంకా అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి మాయా. మన అత్తుల్లో ఇంత రిచ్ అంబియన్స్ తో పెట్టారంటే చాలా గొప్పనే చెప్పుకోవాలి. మనకి ఎప్పుడైనా మంది తినాలనిపిస్తే భీమవరం కానీ తొనిగిరి పరిగెట్టులమయ్యా. ఇప్పుడు మనకు ఆ శ్రమ లేకుండా మన తలారి బాబు గారు అయితే అత్తుల్లో ఏర్పాటు చేశారు. ఆయనకి స్పెషల్ థ్యాంక్ యూ. మాయా మా శివగారిని ఇప్పుడంటే చూద్దాం కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు నీకు తెలియదు కదా. చూడు ఇప్పుడు వచ్చింది ఫోటో ఇదే మరి ఎక్కడి నుంచి దొరికిందో. మన బర్త్డే పార్టీ లాంటివి చేసుకుంటే కూడా మంచి స్పేసియస్ గా కూడా ఉంది మాయా. మన ఇక్కడ మెనూ కార్డ్ లోకి వస్తే ఈ మెనూ కార్డ్ చదివినట్టు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకాలు చదువుకుంటే మా అన్ననే సాఫ్ట్వేర్ ఉద్యోగం అవును. ఇప్పుడు ఆడేమో సాఫ్ట్వేర్ మనమేమో హార్డ్వేర్. ఈ మండీకి అయితే మేము ముగ్గురు వెళ్ళామయ్యా. ఒకసారి మా ఉదయ పట్టు బుడ్డగడు వచ్చి ఆడు మాటలు చూడు. రే కలదోడు ఎక్కడరా ఇంటికాడ దొరకడం ఏంటారు నీ దొంపతగా. ఆయన ఏం చదివింది మెనూ కార్డు ఓవర్ రేటింగ్ అంటే ఈడు ఓవర్ రేటింగ్ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ బాబు మా ఈడ. ఇంకా ఫైనల్ గా ఆడు నేను కాసేపు ఆలోచించిన తర్వాత చెప్పింది ఏంటంటే మటన్ జ్యూసీ మండి చెప్పామాయ హాఫ్ అదైతే ముగ్గురు సరిపోద్దంట. మా ఆర్డర్ అయిపోయిన తర్వాత 3 కాంప్లిమెంటరీగా సూప్లు అయితే ఇచ్చారు మాయ. ఇది ఫస్ట్ మాకు అర్థమవుతుంది వెజ్ నాన్ వెజ్ అని. ఫైనల్ గా మేము తెలుసుకున్నది ఏంటంటే ఇది వెజ్ సూప్ అని. ఏదో కాంప్లిమెంటరీగా ఇచ్చిన సూప్ కదా యావరేజ్ ఉంటది అనుకున్నాం. టేస్ట్ మొత్తం అదిరిపోయింది మాయ, చాలా బాగుంది. ఒకసారి నువ్వు వచ్చి తప్పకుండా ఒకసారి మంది ట్రై చేయి. టేస్ట్ నేను చెప్తున్నా కాదు మా వాడు కూడా చెప్తాడు అలా మాటలతో. ఒకసారి డైరెక్ట్ గానండి రివ్యూ నా మీద మా వాడికి బాగా చెప్పాడు కదా. ఇంక వీడి చేతిలో తేవడం మేము లాగేసుకుంటామని వాడు కంగారు తాగేస్తున్నాడు. ఇల్లు కట్టేవాడు కూడా అంత కంగారు పడరా బాబా. నీ కంగారు తాగలయ్యా. మనకి ఇలాంటి చిన్న సిత్తుగా పని లేదు, మనకు పని చేయవు. డైరెక్ట్ అటాక్. ఇంకా అటాక్. మాయా మందిలో నీ ఫేవరెట్ మంది ఏదో కామెంట్ చేయమాయా. అలాగే ఎలాంటి సిట్టింగ్ మన ఇంటికాడ ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటదంట ఒకసారి నీ థాట్ ని మాకు షేర్ చేసుకో. అదే కామెంట్ బాక్స్ లో మాయా. మనం అలా ముచ్చట్లెట్టుకునే లోపే మన ప్లేట్ అయితే వచ్చేసింది మాయా. ప్లేట్ మాత్రం మంచి బడా సైజ్ లో ఉంది. వీళ్ళైతే పెద్ద సైజు 4 పీసులు అయితే వచ్చినాయి మాయా ఫుల్ గ్రేవీతో. చిన్న కప్పుడు మైనీస్ ఒకప్పుడు షేర్వా ఇచ్చారు మాయా. మా ఇంకోటి ఒకటి ఏంటంటే ఆయన పెరి చట్నీ ఇవ్వలేదు మాయా. ఆడు మర్చిపోయాడా లేకపోతే ఈ రెస్టారెంట్ లో ఇవ్వరా నువ్వు కామెంట్ చేయి. అలా నిమ్మకాయ చెక్క తీసుకుని ఆ ముక్కల మీద నుండి ఆ రైస్ మీదకి ఆ ఉల్లిపాయ ముక్కల మీదకి పిండుకొని ముందు ప్లెయిన్ రైస్ టేస్ట్ చూసిన మాయా. మంచి ఫ్లేవర్ తో రైస్ అయితే చాలా బాగుంది. అలా పీస్ తీసుకుని టేస్ట్ చూద్దాం అంటే దీన్ని అమ్మ చేయగలిపింది. చేయగలితే మనం వదిలేస్తామా మాయా. అలా పీస్ పీక్కుని ముక్క పెట్టుకుని అలా నిమ్మకాయ పిండుకుని ఆ రైస్ కలుపుని తింటే ఉంది మాయా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ కీరా ముక్కను అలా కొరుకు తిని అలా క్యారెట్ ముక్క తీసుకుని మైనీస్ లో డిప్ చేసిన కోరుకుని తిన్నాను మాయా. ఇక్కడికే హెల్త్ ఏమైనా బాగుపడిపోద్దని భయం వేసి దాన్ని పక్కన పెట్టేశాను. ఒరే ఆ సూప్ ఏంట్రా మాయా. ఆ సూప్ చూసి నేను మాకేం ఉంచకుండా మొత్తం నాకెత్తలేమనుకున్నాం మాయా. ఇంకా మా బుడ్డగడైతే ఎంట్రన్స్ అయ్యాడు మాయా. ఈడేంటో మన ఇల్లు సర్దుకున్నప్పుడు సామాను సర్దుకున్నట్టు మొత్తం అన్ని పద్ధతిలో సర్దుతున్నాడు మాయడా. ఏంట్రా అన్ని తీసి పక్కన పెడుతున్నామంటే అంటున్నాడు మాయుడు. ఇవన్నీ పక్కన అడ్డంగా సిరాగ్గా ఉన్నాయంటే వీడి కంగారు రైస్ ని 4-5 సార్లు నోట్లు కుక్కేసుకుని టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్పి చెబుతున్నాడు మాయా. అసలు కామెడీ మొత్తం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీడియో అయితే స్కిప్ చేయక మాయా. కుదిరితే ఒకసారి లైక్ కొట్టి వీడియోకి. వీడు మటన్ పీస్ తీసుకుని ఆ మైనీస్ లో ముంచుకుని తింటుంటే నేను అడిగిన క్వశ్చన్ కి చెప్పిన అరాచకమైన ఆన్సర్ చూడండి. ఇదేంటి ఇది ఇదేంటిది మటన్ అంటే అడ్వాన్స్మే కదా. అయ్యే అది ఇదేంటి మరి బొక్క ఉందా ఇది. ఓకే బాగానే క్లారిటీతో మాకైతే పిచ్చెక్కిచ్చాడు మాయా. మొత్తం మేమైతే పైన కింద పడి మొత్తం మండిని అయితే ఖాళీ చేసాం. నాకు నచ్చిన విషయం ఏంటంటే మధ్యలో ఓనర్ గారు వచ్చి ఫుడ్ ఎలా ఉందని రివ్యూ కూడా తీసుకుంటున్నారు మాయా. ఈ నా కొడుకులు దొబ్బు తినేసి రోడ్ల మీద పంది పిల్లలు దొలుతున్నారు. నువ్వైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమాయా. ఉంటాను మరి బాయ్.